ఫ్లాప్ సినిమాలు తీసినా కూడా నాకు డబ్బులు వస్తాయండి. ఈడ 2 పాయింట్లు, ఆయన తీసేదే ఫ్లాప్ సినిమాలు. మేజర్ గా సంక్రాంతి అంటేనే ఇది ఒక రైతుల పండగ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు అనేవాడు ఎప్పుడు కూడా రాజే. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినారు, పంట పెట్టుబడికి సాయం చేసినాడు, క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చినారు, ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చినాడు, గ్రామాలలో బోర్లు వేపించినాడు, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలను కొనడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఈ రోజు పరిస్థితి ఎట్టుందిరా అంటే ఇసుపెటాకులు ఆడేటోళ్ళు, అంటే పేకాట ఆడేటోళ్ళ కన్నా ఈ రోజు కాకుంటే రేపు మంచి ముక్కలు కొడతాయి. కానీ రైతుకు మాత్రం ప్రతి సంవత్సరము నష్టమే. కానీ ఏం చేస్తాడు రైతు? నష్టం వచ్చినా కూడా వ్యవసాయం చేయాల్సిందే. ఎందుకంటే వ్యవసాయమే ఆయన జీవనం, వ్యవసాయమే ఆయన వ్యాపారం, వ్యవసాయమే ఆయన యొక్క ఉద్యోగం. ఒకవేళ తన వ్యవసాయం చేయలేనుకో ఏం చేయాలి రైతు? భూవలేదు. నువ్వు చెప్పినట్టు భూవలే. అందరినీ చంద్రబాబు నాయుడు అడిగినారు, ఎట్లా సార్ మాకు భూవ లేకుంటే అంటే మంచి క్వార్టర్ అయినట్టు. నాకు కాదన్న శివన్న, నాకు ఈ గవర్నమెంట్ చూసంటే కేసీఆర్ మాటలు గుర్తొస్తాను. ఏం చెప్పిన ఆయన కేసీఆర్ అంటే స్వడబ్బ, పరడబ్బ, పరస్పర డబ్బా అన్న. ఈ కూటమి ప్రభుత్వం పెద్ద డబ్బా. అంటే దాని అర్థం ఏంద్రా అంటే పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మొగోళ్ళు చేయడం 2 రోజులు పోతారు. చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఇచ్చిన 10 మంది లేడని చెప్పి 2 రోజులు పోతారు. వాళ్ళిద్దరు పొగుడుకునేది బీజేపీ వాడు వచ్చి చూస్తాడు. అంతే తప్ప ఈ 18 నెలల్లో వాళ్ళు చేసింది శూన్యం. అందుకనే వాళ్ళు చేసింది శూన్యం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ₹1 ఖర్చు పెట్టకుండా కూడా వందల మంది, వేల మంది, లక్షల మంది ప్రజలు ఆయన వెంట వస్తున్నారు. మనం ఇంతమంది కొన్ని వందల మంది జనాలు ఉన్నారు ఇక్కడ. మనం ఏమన్నా రూలింగ్ పార్టీలో ఉన్నావా? మనం ఉండేది ప్రతిపక్షంలో. అయినా కూడా ఎక్కడికి పోయినా జనాలు వస్తున్నారంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు. నిన్న కూడా ఇప్పుడు మామూలుగా సంక్రాంతి సంబరాలను పోతే ఎవడు కూడా రాజకీయాలు మాట్లాడరు. కానీ నిన్న ఈయన పవన్ కళ్యాణ్ అడిగిపోయినాడు, నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేను ఫ్లాప్ సినిమాలు తీసినా కూడా నాకు డబ్బులు వస్తాయండి. ఈడ 2 పాయింట్లు, ఆయన తీసేదే ఫ్లాప్ సినిమాలు. ఫ్లాప్ సినిమాలు తీసినా నాకు డబ్బులు వస్తాయి. నీకు డబ్బులు వస్తాయి, బానే ఉంది. మన ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంది? డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంది? నీ కోసం గుడ్డలు తెచ్చుకునే నీ అభిమానుల పరిస్థితి ఏంది? అవన్నీ నాకు అనవసరము, నాకు మాత్రం లెక్క వస్తాడంట. నిన్ను ఎవడో చెప్పినాడంట, ఏందన్నా నెలకు 20 కోట్లకు 30 కోట్లకు కకృతి పడినావు నువ్వు, అదే నువ్వే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎక్కువ లెక్క వస్తుంది కదన్నా అని చెప్పినాడంట. మనం ముఖ్యమంత్రి అయినామంటే మళ్ళా దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలరా? మనకు మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రెస్. అదే చంద్రబాబు నాయుడు నమ్ముకున్నామనుకో నెల నెల మన ఇంటికి పంపిస్తాడు ఎవరు లెక్క. వీళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్తానా అంటే వీళ్ళు కూడా జగన్ సార్ గురించి మాట్లాడడం మొదలైనా. వీళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు మేకపోతే గాంభీర్యం ప్రదర్శించి రాత్రినే ఇంటికి పోతే అందరూ ఒకరొకరు ఫోన్ లో మాట్లాడుకుంటారు. ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క లోకేష్. ఒరే మనం ఇన్ని కేసులు పెడతాము వైసీపీ వాళ్ళ పైన, రేపు ఖచ్చితంగా పైన మళ్ళా వస్తారా? మనం సింగపూర్ పోవాలా, మలేషియా పోవాలా, జపాన్ పోవాలా అని. మా సార్ అందుకే ముందు జాగ్రత్తగా ఏం చెప్పినాడు, 7 సముద్రాలు 100% మళ్ళా
ఎన్నికకి పిలిపించుకొని వస్తా అని చెప్పినాడు. ఈ 18 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఏమిరా అంటే 11 సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది ఒరే మనకు అవసరమారా ఈ రాజకీయాలు, ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిరిగితే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడినారు. కానీ ఈ 18 నెలల తర్వాత ఈ రోజు గ్రామాలలో పరిస్థితి ఎట్టుందిరా అంటే ఒరే మనం కూడా 2-3 నెలలు జైలుకు వేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం పడిపోతాం. కాబట్టి దేనికైనా సిద్ధం కానీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఒకసారి నేను ఇదే వేదిక మీద నుంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తానా, సార్ మనమేం ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే, వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం లే, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్. మీరు ఏ ప్రణాళిక రూపొందించుకుంటారో రూపొందించుకోండి సార్. ఒక 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉండేలాగా చూడండి సార్. మీరు చేసే మంచి పనులు చేసుకుంటా 10 సంవత్సరాల అధికారంలో ఉండండి సార్. మీరు అనుకుంటానే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఫామ్ హౌస్ లకు పరిమితం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి చెప్తానన్నా, చేసిన మంచి ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు. మనం చేసే కష్టాన్ని కూడా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మంచి శ్రీరామ రక్షని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది. ఈ రోజు సంక్రాంతికి పట్టణాల నుంచి అందరూ పల్లెలోకి వస్తున్నారు, కానీ పల్లెలలో ఏ రైతు ముఖంలో కూడా సంతోషం లేదు. ఎందుకంటే ఏ పంటకు కూడా రేటు లేదు. ఒకనొక సందర్భంలో మా నందికొట్కూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టాడు జగన్ సార్. పెడితే ఐకేపీ సెంటర్ల ద్వారా, సొసైటీల ద్వారా, మార్కెట్ యార్డ్ ద్వారా కొన్ని వందల లారీలతో మేము కొనుగోలు చేసినాం మొక్కజొన్న. మాకు అర్ధరాత్రి ఫోన్లు రైతుల దగ్గర నుంచి, అన్నా మా ఊర్లో గోన సంచులు రాలే, మా ఊర్లో పురికోసలు రాలే, మా ఊరికి లారీలు రాలే, 24 గంటలు మాకు ఇయ్య ఫోన్లే. ఒక తెలుగుదేశం కూడా వచ్చినాడు, దేనికన్నా మీరు ఇంత ఇబ్బంది పెడతారు, అదే మా గవర్నమెంట్ ఉంటే కన్నా ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లే, మేము చాలా నీట్ గా డీల్ చేస్తాం దీన్ని అన్నాడు. ఒరే ఇన్ని టన్నులో మేము కొంటానా మొక్కజొన్న, ఏమే సేఫ్ గా డీల్ చేయలేకుండా నువ్వు ఎట్లా డీల్ చేస్తావురా అంటే మాకు ఓటేస్తే చెప్తామన్నా మేము. సరేలేని మా ఊరోళ్ళు నమ్మి టీడీపీ ఓటేసినారు. చూసాం ఎట్టకుంటాడో వీడు మొక్కజొన్న బాగా డీల్ చేస్తా అన్నాడు, బాగా డీల్ చేస్తా అన్నాడు అని. మొక్కజొన్న పంట చేతికి వచ్చింది. ఏనా ఏమో డీల్ చేస్తా అన్నావంటే మీ మాదిరిగా మాకు తలనొప్పి పెట్టుకోము, అందుకే మేము కొనుగోలు కేంద్రం కూడా పెట్టాము. ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఇప్పుడు కొనుగోలు కేంద్రం పెడితే లారీ కావాలని అడగాల, పురికోసలు కావాలని అడగాల. కొనుగోలు కేంద్రం పెట్టకుంటే ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ పక్క రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణలో, వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రం పెట్టారు, కానీ మన సారు పెట్టడం లేదు. ఏంది సార్ మా రైతుల పరిస్థితి అంటే ఒకే ఒక పరిష్కారం, మీకు బాధస్తే మందుదై పడుకోండి. అంతకుమించి మీరు ఏం మాట్లాడినా నిన్న మొన్న గ్రామాలలో కోళ్లను పొట్టేళ్లను పోసినప్పుడు కేసులు పెట్టి లోపలేస్తా హింసలు ఒప్పుకోండి చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం పుష్కరాలకు 30 మందిని చంపొచ్చు, ఇదే గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో బహిరంగ సభలు పెట్టి 100 మందిని చంపొచ్చు. అవేం తప్పు లేదు, కానీ పాపం గ్రామంలో ఎవరైనా కూడా ఆదివారం వచ్చి చికెన్ తిందామని చెప్పి కోడికి వస్తే కాబట్టి వీళ్ళ అహంకారాన్ని అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే నేను పెద్దగా చెప్పిన ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి ఎంత భయం అనేది. జగన్మోహన్ రెడ్డి కట్టే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. అన్ని ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళకి అన్నారు. జగన్ సార్ తప్పు సార్, ప్రభుత్వం సొమ్ము ఇవ్వకూడదు అంటే మేము ఇచ్చేస్తామన్నాడు. జగన్ సార్ ఓపిక పట్టి ఒరే టెండర్ వేసే మొగోళ్ళు ఎవడో రాన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు మానం జాతీయ స్థాయిలో పోయింది. వాటిని ప్రైవేట్ పరం చేయాలని టెండర్ వేస్తే కనీసం ఇంట్లో పనిచేసేటోడు కూడా పోలేదు టెండర్ వేసేవాళ్ళు. పాపం తలకాయ ఎక్కడ పెట్టుకోవాలని తెలియక మళ్ళీ ఈరోజు సంక్రాంతి సంబరాలు ఏంటన్నది ఆవకాయ ఏందని అమరావతి ఆవకాయ లాస్ట్ వాళ్ళు మిగిలేదు ఆవకాయ తొక్కే. కాబట్టి ఈ రోజు మా గ్రామాలలో కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు చేసినాం. అన్ని చేసినా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టలేక 11 సీట్లకు
పడిపోయినాం. ఈ రోజు 18 నెలలు కాకముందే ప్రతి గ్రామంలో ఉన్న రైతులు కానీ, సామాన్యులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ ఆయన చేసిన మంచిని గమనిస్తున్నారు. అరే సంక్రాంతి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి తింటే మనందరి అకౌంట్లో కూడా డబ్బులు ఉన్నాయి కదరా, ఈ రోజు అందరి అకౌంట్లో కూడా ఖాళీగా పడిందంటే దానికి కారణం ఈ చంద్రబాబు నాయుడే కదరా అని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి ఇటువంటి తరుణంలో అన్నా చంద్రశేఖరన్న వచ్చి ఫోటోలు దిగిన వాళ్ళందరినీ కొట్టేసే చూస్తున్నాం. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చినప్పుడే వీళ్ళు 5,000 ఓట్లతో గెలిపించినారు. రానున్న ఎన్నికల్లో రిజల్ట్ ఎట్టుండాలి అనేది అనవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకునే రోజు మీరు గెలుపు డిక్లేర్ చేయాలంటే నువ్వు బీఫామ్ తీసుకొని తపాసులు రాసుకుంటే పోవచ్చు ఇంటికి. సరే మీరు ఎమ్మెల్యే అయినాక అన్న ఏమో నువ్వు కూడా పైన చూస్తాను అంటే ఎమ్మెల్యే కన్నా పెద్దది, మమ్మల్ని మర్చిపోకన్నా నువ్వు అంటే మేమేం రావాలని అడుగుతాం, మాకేం అడగం మేము. ఈ రోజు ఇంత ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మీ ప్రేమకు రుణపడి ఉండాలని కూడా